నీట్ యూజీ నిరసనల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను విత్డ్రా చేయాలా, మూసివేయాలా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది సుప్రీం ధర్మాసనం. క్రిమినల్ యాంటిసిడెంట్స్ అంటే గతంలో హత్య, దోపిడీ, అలాగే అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల చరిత్ర ఉన్నవారేనని పేర్కొంది. కేవలం నిరసనలో పాల్గొనేందుకే నమోదైన కేసులను క్రిమినల్ యాంటిసిడెంట్స్ పరిగణించరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రశాంతంగా నిరసన తెలిపినటువంటి విద్యార్థులకు ఉపశమనం కల్పించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చని సూచన చేసింది. పోలీసులు అతిగా బలప్రయోగం చేసినా, నేరాలకు పాల్పడిన నిరసనకారులైనా చట్టం ముందు జవాబుదారీ కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ నళిని, కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా చేసినటువంటి ఆందోళన జూలై 20వ తేదీన చలో పార్లమెంట్ పేరుతో ఎప్పుడైతే పార్లమెంట్ వైపు దూసుకెళ్లారో ఆ సమయంలో పోలీసులు వాళ్లపైన లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత పోలీసులపై కూడా దాడులు జరిగాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. బీహార్, యూపీతో పాటు కర్ణాటక, దాంతోపాటు ప్రత్యేకంగా ఏ విధంగానైతే పంజాబ్లో కూడా, కలకత్తాలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే శాంతియుతంగా ఆందోళన చేసినటువంటి యువత పైన కేసులు పెట్టారు. పైగా పోలీసులు పెద్ద ఎత్తున వాళ్లపైన దాడి చేశారనేటువంటి దాని మీద కేసు వేయడంతో సుప్రీంకోర్టు గత వారమే కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడిచిపెట్టాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు అంటే శాంతియుతంగా ఆందోళన చేసిన ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు ఎత్తివేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల్లో ఈ కేసుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు అంటే ఏ విధంగానైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకుంటారా లేదంటే అవి క్లోజ్ చేస్తారా అనేది రాష్ట్రాలు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రం అంటే ఎవరైతే శాంతియుతంగా యువత ఆందోళన చేశారో వాళ్ళపై మాత్రం కేసులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాలపైన ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇదే సమయంలో గతంలో ఎవరైతే నేరపూరిత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. అంటే వాళ్ళను ఖచ్చితంగా కేసులు కొనసాగుతాయనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంతకీ నేరపూరిత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంటే గతంలో వాళ్ళు అత్యాచారం చేయడం కానీ లేదంటే హత్య చేయడం కానీ ఇతర కీలకమైనటువంటి ఏ విధంగానైతే హత్యా నేరాల్లో వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళను నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళుగా పరిగణిస్తారు. సో ఈ రోజు అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనలో శాంతియుతంగా చేసినటువంటి యువత గాని విద్యార్థులు గాని ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ అంశాన్ని ముడిపెట్టొద్దు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఎవరైతే గతంలో ఒకవేళ అప్పటికే నేర చరిత్ర ఉంటే వాళ్ళ విషయంలో కేసుల విషయంలో ఆలోచించాలి, వాటిని పరిశీలించాలనే విషయాన్ని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో కోర్టుల ముందు ఎవరైతే నిరసనకారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీతనంగా ఉండాల్సి ఉంటుంది చట్టం ముందు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు యువత విషయంలో ఇస్తున్నటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టం ప్రకారం ఖచ్చితంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పాటించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నళిని అండ్ రాజు, అయితే నేర చరిత్ర ఉన్న స్టూడెంట్స్ గానీ లేకపోతే ఇతర వ్యక్తులు గానీ ఎంతమంది వరకు పాల్గొన్నారు అని గుర్తించడం జరిగింది కోర్టు? ఎస్, ఇప్పటి వరకు ఢిల్లీలో అంటే జంతర్ మంతర్లో జరిగినటువంటి ఏదైతే ఆందోళనలో దాదాపు 2700 మంది అంటే ఇక్కడ ఒక టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వచ్చినటువంటి వాళ్ళందరి ఫోటోలు తీసుకొని వాటిని గతంలో వాళ్ళ వద్ద ఉన్నటువంటి డాటాతో సరిపోల్చుకున్నప్పుడు దాదాపు 2700 మంది నేరపూరిత చరిత్ర ఉన్నట్టుగా గుర్తించారు. సో వాళ్ళ విషయంలో మాత్రం కేసులు ఖచ్చితంగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా